ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మేము బెండకాయ పులుసు అంటే మసాలా పెట్టి చేస్తున్నాము. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. సో బెండకాయలు వచ్చేసి ఇలా బాన్లో మనము కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే జిగురు జిగురు రాకుండా వస్తుంది కదా. సో అలా ఫ్రై చేసుకున్నవన్నీ మనము తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అట్లా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి అదే బాండ్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనము ఉల్లిపాయలు బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గపెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు అంటే చింతపండు పులుసు వేయకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. నార్త్ ఇండియన్స్ చేసుకుంటారు కదా, మనకి మసాలా వేసుకొని సో దాంతో అనమాట. సో అట్లా చేస్తున్నాము. ఉల్లిపాయలు బాగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనము టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎక్కువ నార్త్ సైడే ఎక్కువ చూస్తాం అన్నమాట ఈ కర్రీ వచ్చేసి. ఇది సో దీనికి వచ్చేసి నేను ఒక 3 అంటే చింతపండు పులుసు వేయట్లేదు కదా, ఒక 3 పండిన టమాటాలు తీసుకున్నాను అనమాట. సో ఆ టమాటా ముక్కలు అందులో వేసేసి బాగా మనము ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, టమాటాలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే మనము పసుపు యాడ్ చేయాలి కదా. సో పసుపు యాడ్ చేస్తున్నాను. సో మూత పెట్టేసి సాఫ్ట్ అయిపోవాలన్నమాట. బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా నేను కారపొడి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను, గరం మసాలా కూడా వేస్తాం కదా. సో దాన్ని బట్టి మనం స్పైస్ చెక్ చేసుకొని కారం యాడ్ చేయాలి. బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. సాఫ్ట్ అయితేనే మనకి ఈ ఏమంటారు గ్రేవీ అన్నమాట జ్యూసీగా బాగా వస్తుంది అన్నమాట. బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే జీలకర్ర పొడి, తర్వాత వచ్చేసి గరం మసాలా అంటే స్పైస్ లెవెల్ అది కూడా దాన్ని బట్టి మనము మరీ ఎక్కువ వేసుకున్న వెగటొచ్చేస్తుంది కదా, కొంచెం వేసుకుని ఆ బెండకాయలకి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో అంత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు అందులో యాడ్ చేసేస్తున్నాం. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము అదంతా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనము మగ్గించుకుందాము. సో సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఏంటంటే ఈ పార్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పెరుగు అనేది స్కిప్ చేయొచ్చు. నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం పులుపు దానికి స్పైస్ లెవెల్ యాడ్ అవుతుంది అనమాట. సో కన్సిస్టెన్సీ కూడా మనకి బాగుంటుంది తినేటప్పుడు. సో అందుకనే కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో కర్డ్ యాడ్ చేసిన తర్వాత ఇలాగ అంతా మిక్స్ చేసి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మగ్గించుకోవడమే. అంతే, ఎమ్మి బెండకాయ మసాలా గ్రేవీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.